సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఎవరి పక్షంగా చేస్తున్నాడంట? ఇజ్రాయేలు పక్షముగా ఒక్కడి నించున్నాడంట. ఎవడైనా రాజు పక్కన గిన్నె అందిస్తాడంట. అంటే హోటల్లో బాయ్ అంట, ఒక్కడి నించున్నాడంట. ప్రభువా నీ సన్నిధికి వచ్చా, ఉపవాసం ఉంటున్నా నీ సన్నిధిలో, నా మనం ఆలకిస్తావా, ఆలకించవా? నీ బిడ్డలైన ఇజ్రాయేలు పక్షముగా నిబంధన చేసావు కదా, నేను వాళ్ళ పక్షంగా వస్తున్నా. నేను చేసింది తప్పే అయ్యా, కనికరించయ్యా. నేను చేసింది ఘోరమైన పాపములు నీ దృష్టిలో చేసాము, క్షమించని. కింద వచనం మీరు చూస్తే, నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరి పాపం వాళ్ళు ఒప్పుకోవాలి కదా. కానీ ఒక్కడి నించున్నాడు, ప్రభువా మేమందరము దోషం చేశాము, నేను ఒప్పుకుంటున్నా. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నువ్వేదైతే, ఎలా అయితే ఉండాలి, ఏదైతే చేయకూడదు, ఏదైతే చెయ్యాలి అనేటివి పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా ఉన్నాం తండ్రి, క్షమించయ్యా. ఆయనకి తెలుసు ఈయన హృదయం ఎలాంటిది, భయంకరుడే, కానీ ఆయన దయ నిత్యము ఉంటుంది. నా కృప నిరంతరం ఉండును, నా ఉగ్రత నిరంతరం ఉండునని ఉన్నదా? నా ఉగ్రత అంటే నా కోపం నిరంతరం నీ మీద ఉంటుంది, ఉందా? లేదు. నా కృప ఎప్పుడు ఉంటుందిరా నాయన అంటున్నాడు దేవుడు.